హలో ఫ్రెండ్స్, గత వీడియోలో ఈ యూనివర్స్ బిగ్ బ్యాంగ్ ద్వారా ఎలా పుట్టిందో, పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ అన్ని ఎలా వచ్చాయో తెలుసుకున్నాం కదా. మరి పుట్టగానే అగ్నిపర్వతాలతో రగిలిపోతున్న ఈ భూమిపైకి జీవాన్ని తీసుకుని రావటానికి ఈ యూనివర్స్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ని కల్పించింది? అలాగే మన భూమిపై జీవజాలం పుట్టడానికి చంద్రుడు చేసిన అద్భుత సహాయమేంటి? భూమి మొత్తం నిప్పులు కక్కుతున్న స్థితి నుండి ఆక్సిజన్ వాయువుతో ఓజోన్ లేయర్ దాకా ఎలా ఏర్పడింది? ఇలాంటి ఎన్నో అత్యంత ఆసక్తికరమైన విశేషాలను నెక్స్ట్ 10 నిమిషాల్లో మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. అది బిగ్ బ్యాంగ్ జరిగి 920 కోట్ల సంవత్సరాల తరువాత. భూమిపై ఒక మ్యాగ్నెటిక్ లేయర్ ఫ్యూచర్లో రాబోయే జీవజాలాన్ని సోలార్ విండ్స్ నుండి కాపాడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంది. కానీ భూ ఉపరితలంపై మాత్రం ఇంకా చల్లబడి జీవమనుగడకి అవసరమయ్యే పరిస్థితులు రాలేదు. ఉపరితల వాతావరణం చల్లబడాలంటే భూమికి ఒక పార్ట్నర్ నివ్వాలనిపించింది ఈ యూనివర్స్ క్రియేటర్కి. ఇప్పటికీ 450 కోట్ల సంవత్సరాల క్రితం దాదాపు అంగారక గ్రహం సైజులో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ భూమిని బలంగా ఢీకొట్టింది. అందులో చాలా భాగం భూమి గ్రహించుకుని ఇంకాస్త పెద్దగా మారిపోయింది. ఆ తాకిడికి విరిగిపడ్డ ముక్కలన్నీ విశ్వంలో చెల్లాచెదురైపోయి భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టాయి. ఇలా తిరిగే ఈ ముక్కలన్నీ కాలక్రమేణా కలిసి ఒకటిగా ఏర్పడి చివరికి చంద్రుడిగా మారాయి. మానవ జాతి ఆవిర్భావానికి ఈ విస్ఫోటనం అత్యంత ప్రాధాన్యమైనది. ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అని సీజన్స్ వస్తుంటాయి కదా. చంద్రుడు లేకపోతే అసలు ఆ సీజన్స్ అనేవే ఉండేవి కావు. ఎలా అంటారా? మిగతా గ్రహాలలాగా భూమి నిలువుగా ఉండి సూర్యుడి చుట్టూ తిరగదు. ఆ ఆస్ట్రాయిడ్ భూమి అత్యంత బలంగా ఢీకొట్టడం వల్ల భూమి తిరిగే యాంగిల్ మారిపోయి 23.5 డిగ్రీస్ మేర వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి ఇలా వంగి తిరగడం వల్లనే సీజన్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే మీరిక్కడ తెలుసుకోబోతున్న మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలో మనకి సమ్మర్ అయితే అవే నెలలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ అమెరికా లాంటి దేశాలకు వింటర్ సీజన్ అని మీకు తెలుసా? నిజానికి ఇలా ఎందుకు జరుగుతుందంటే, భూమి యొక్క యాక్సిస్ 23.5 డిగ్రీలు వంపు తిరిగి ఉంది కదా. సో నవంబర్ నుండి ఫిబ్రవరి సమయంలో ఎర్త్ సన్ కి ఈ సైడ్ వచ్చినప్పుడు సదరన్ హెమిస్ఫియర్ అంటే దక్షిణార్ధగోళంలో డైరెక్ట్ గా సూర్యకిరణాలు పడతాయి. దాంతో కింద ఉన్న ఈ దేశాలన్నిటికీ సమ్మర్ సీజన్ అయి ఉంటుంది. పైన ఉన్న దేశాలకి వింటర్ సీజన్ ఉంటుంది. మన దేశం కూడా నార్థన్ హెమిస్ఫియర్ లో ఉండడంతో మనకి కూడా నవంబర్ టు ఫిబ్రవరి వింటర్ సీజన్ ఉంటుంది. ఎర్త్ ఇంకో సైడ్ కి వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది. అప్పుడు సదరన్ హెమిస్ఫియర్ కి వింటర్ అయితే మనకి సమ్మర్, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో చలికాలం అన్నమాట. అంతేకాదు, ఈ యాంగులర్ రొటేషన్ వల్లనే నార్త్ అండ్ సౌత్ పోలలో హాఫ్ ఇయర్ పగలుంటే మరో హాఫ్ ఇయర్ రాత్రి ఉండిపోతుంది. ఇలా చంద్రుడు ఢీకొట్టడం ద్వారా ఏర్పడిన యాంగిల్ 450 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇలాగే ఉంది. అంతేకాదు, ఈ చంద్రుడి గురుత్వాకర్షణ బలం వల్ల భూమి పక్కకి జరగకుండా స్టడీగా తిరుగుతోంది. ఈ గ్రావిటేషనల్ పుల్ మూలానే భూమి సెల్ఫ్ రొటేషనల్ స్పీడ్ కూడా తగ్గిపోయింది. దాంతో భూమిపై ఒక రోజు యొక్క కాల పరిమితి 6 గంటల నుండి 24 గంటలకి మారిపోయింది. ఇది జరిగిన 10 కోట్ల సంవత్సరాల తర్వాత వాటర్ గురించి ఆలోచించింది ప్రకృతి. అప్పటికే భయంకర అగ్నిపర్వతాల విస్ఫోటనాలతో హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు కలిసిపోయి నీటి ఆవిరి రూపంలో గాల్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఈ నీటి ఆవిరి ఒత్తిడికి గురై ఆవిరి మేఘాలుగా మారి వర్షం కురవడం మొదలైంది. అగ్నిపర్వతాలు చల్లబడడం మొదలయ్యాయి.
ఇలా కొన్ని కోట్ల సంవత్సరాల దాకా వర్షం పడుతూ భూ ఉపరితలంపై సముద్రాలు ఏర్పడ్డాయి. ఇలా ఇంకో 60 కోట్ల సంవత్సరాలకి మన ప్లానెట్ చల్లబడి ఖనిజ నిక్షేపాలతో, చంద్రుడితో, సీజన్స్ ని కలిగించే వాతావరణాలతో మరియు నీటితో జీవం ఆవిర్భావానికి పూర్తిగా చివరి స్టేజ్లో ఉంది. ఇక ప్రాణికోటి బ్రతకడానికి కావలసినది ఒకే ఒక్క వాయువు, అదే ఆక్సిజన్. ప్రకృతి దీన్ని సృష్టించే పనిలో పడింది. అప్పటి అట్మాస్ఫియర్లో ఎటువంటి ఆక్సిజన్ లేదు, ఉన్నా చాలా తక్కువ మోతాదులో ఉండేది. కానీ కావలసినంత ఆక్సిజన్ సముద్రం కింది భాగంలో నీటి రూపంలో ఉంది. అక్కడ మొదలైంది జీవం అసలు పుట్టుక. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ మరియు నైట్రోజన్ లాంటి ఎలిమెంట్స్ ని కలుపుకొని మొట్టమొదటి DNA కలిగిన బ్యాక్టీరియా ఫామ్ అయింది. అలా మన ఫస్ట్ లైఫ్ సూక్ష్మంగా మొదలైంది. 130 కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత సముద్రంలో కొన్ని బ్యాక్టీరియాలు సముద్ర ఉపరితలానికి వచ్చి అక్కడ నుండి సూర్యకిరణాలలోని శక్తిని ఎలా బ్రతకడానికి ఉపయోగించుకోవాలో నేర్చుకుని మరింతగా అభివృద్ధి చెందాయి. ఆ కాలంలో సముద్రపు నీటిలో ఎక్కువగా ఐరన్ మాలిక్యూల్స్ ఉండేవి. మరి సముద్రంలో మొక్కల లాంటి ఈ బ్యాక్టీరియాలు విడుదల చేసిన ఆక్సిజన్ ని పైకి తీసేదెలా? సో అందుకే యూనివర్స్ ఒక పథకం వేసింది. సముద్రంలో ఉన్న ఈ ఐరన్ మాలిక్యూల్స్ అట్టడుగు భాగానికి చేరాలి. సో మొక్కలలా ఉన్న ఈ బ్యాక్టీరియాలు విడుదల చేసిన ఆక్సిజన్ తో ఈ ఐరన్ మాలిక్యూల్స్ చర్య పొంది తుప్పు పట్టి సముద్రం అడుగు భాగానికి చేరిపోయాయి. వన్స్ ఆ సముద్రంలో తుప్పు పట్టి కిందకు వెళ్ళటానికి ఏ ఐరన్ మాలిక్యూల్ లేవు అన్న సమయంలో ఆక్సిజన్ పైకి చేరి అట్మాస్ఫియర్ లో కలిసిపోయింది. ఇక ఆ తర్వాత 200 కోట్ల సంవత్సరాల దాకా భూమిపై ఉన్న కొత్త ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటూ లైఫ్ మునుపటి కన్నా అభివృద్ధి చెందడం మొదలైంది. గొప్ప సముద్రాలలో నుండి భూభాగం పైకొచ్చి కాంటినెంట్స్ గా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎర్త్ మన హోమ్ లాగా మారిపోయింది. ఇప్పటికీ 55 కోట్ల సంవత్సరాల క్రితం వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పెరిగి ఓజోన్ లేయర్ గా ఏర్పడుతోంది. అప్పుడు నీటిలో నివసిస్తున్న జాతుల్లో వెన్నెముక కలిగిన చేపలు ఏర్పడడం మొదలైంది. తర్వాత సూర్యరశ్మిని వేటాడుతూ మెల్లగా మొక్కలు నీటి నుండి పైకి వచ్చి జీవించడం మొదలుపెట్టాయి. దాంతో ఆక్సిజన్ వ్యాప్తి ఇంకా వేగంగా పెరిగిపోయింది. ఇక కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత నీటి ప్రపంచం తప్ప బయటి ప్రపంచం తెలియని కొన్ని వెన్నెముక జీవులు బయటికి రావటం ప్రారంభించాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, ఓజోన్ లేయర్ వల్ల ఫిల్టర్ అయ్యే స్వచ్ఛమైన సూర్యరశ్మి, దాని వెలుతురు, అది కొత్త ప్రపంచంలా అనిపించింది. అలా కొన్ని జంతువులు భూమిపైకి కూడా వచ్చి జీవించడం నేర్చుకున్నాయి. ఇప్పటికీ 30 కోట్ల సంవత్సరాలకి ముందు భూమిపైకి వచ్చిన ఈ జంతువులతో కలకలలాడుతున్న తరుణంలో ఫ్యూచర్ సివిలైజేషన్ కోసం భూమి ఒక సర్ప్రైజ్ కుకింగ్ చేస్తుంది. బిగ్ బ్యాంగ్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎనర్జీతో, సన్లైట్ యొక్క వేడి వల్ల చనిపోయిన ఈ మొక్కలు భూమిలో పాతబెట్టబడి బాగా వేడికి భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవే ఇప్పటి బొగ్గు గనులు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత సడన్ గా అగ్నిపర్వతాలు భయంకరంగా పేలిపోవడం మొదలుపెట్టాయి. అలా వాతావరణంలోకి వెలువడిన కార్బన్ ఆక్సిజన్ తో చర్య పొంది కార్బన్ డయాక్సైడ్ గా మారి చాలా వరకు జీవజాతులను నాశనం చేశాయి. ఇక ఆ తర్వాత వచ్చిన డైనోసార్స్ దాదాపు 16 కోట్ల సంవత్సరాల వరకు ఈ భూప్రపంచాన్ని ఏలాయి. ఈ డైనోసార్స్ పీరియడ్ లోనే పాంజియా అనే ఒకే ఒక భూభాగంగా కల మన ప్రపంచం ఖండాలుగా విడిపోతూ పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ లాంటి అతిపెద్ద మహాసముద్రాలను మిగిల్చింది. కానీ మనిషి కన్నా ఎన్నో రెట్లు పెద్దగా కల ఈ భారీ జంతువులు ఉంటే మనిషి రాక ఉండదని ఆ ప్రకృతి గ్రహించిందో ఏమో. ఇప్పటికీ దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం 6 మైల్స్ ఉన్న ఒక భారీ గ్రహ శకలం ఎంతో అందంగా ఉన్న ఈ భూమిని ఢీకొట్టింది.
ఆ విస్ఫోటనానికి సముద్ర తీరంలోని అలలు కొన్ని వందల మీటర్ల ఎత్తు వరకు లేచాయి. కొన్ని సంవత్సరాల వరకు ఒక పెద్ద ధూళి మేఘం సూర్యుడిని బ్లాక్ చేసేసింది. ఎర్త్ యొక్క టెంపరేచర్లో దారుణమైన చేంజెస్ వచ్చాయి. భూమిపై 25 కేజీల కన్నా అధికంగా బరువు గల ఒక్క జీవరాశి కూడా మిగల్లేదు. అంతటితో అతిపెద్ద జీవరాశులైన డైనోసార్స్ 160 కోట్ల శకం ముగిసింది. ఈ పేలుడులో బ్రతికిన చిన్న జీవులు తర్వాత రూపాంతరం చెంది మనుషులుగా మారాయి. మరి ఈ జంతువులు మనుషులుగా ఎలా మారాయి? ఆది మానవుడి శకం నుండి ఆధునిక మానవుడి శకం దాకా ఏ మార్పులు జరిగాయి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, చూశారుగా బిగ్ బ్యాంగ్ నుండి ఇప్పటిదాకా ఈ యూనివర్స్ మన మనుగడ కోసం, జీవం యొక్క పుట్టుక కోసం ఎన్ని మార్పు చేర్పులు చేసిందో. అండ్ ఇప్పటిదాకా జరిగిన విషయాలలో మీరొకటి గమనించారా? ఈ యూనివర్స్ హిస్టరీలో జరిగిన ప్రతి బ్రహ్మాండమైన పేలుడు కూడా మన రాకని ఇంకా సులభతరం చేసింది. ఒక్కసారి ఆ పేలుళ్లన్నింటినీ గుర్తుకు తెచ్చుకుందాం. బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ ద్వారా ఈ యూనివర్స్ ఏర్పడటం, ఆ తర్వాత స్టార్స్ సూపర్నోవాలుగా మారి ఎలిమెంట్స్ ని ఇవ్వటం, ఎన్నో గ్రహశకలాల పేలుళ్లతో భూమి ఏర్పడటం, ఏర్పడ్డ భూమిని మరో గ్రహం ఢీకొట్టడం ద్వారా చంద్రుడు ఏర్పడి సీజన్స్ కూడా స్టార్ట్ అవ్వటం, ఆ తర్వాత అగ్నిపర్వతాలు బ్రద్దలై అప్పుడే నీటి నుండి పైకి వచ్చి బ్రతికే జీవులలో కొన్ని చనిపోయి డైనోసార్స్ గా మళ్లీ పుట్టటం, ఆ తర్వాత 16 కోట్ల సంవత్సరాలకు మళ్లీ ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొట్టి డైనోసార్స్ అంతమైపోవటం. ఇలా ఈ పేలుళ్లన్నీ మానవజాతి ఆవిర్భావానికి పునాదులు వేశాయి. ఈ భయంకరమైన పేలుళ్ల వల్లనే బిగ్ బ్యాంగ్ యొక్క మొట్టమొదటి ఎలిమెంట్ అయిన హైడ్రోజన్ మరియు స్టార్స్లలో పుట్టే ఆక్సిజన్ రెండూ కలిసి నేరుగా మన జీవితాలపై వర్షాన్ని కురిపిస్తున్నాయి. సో నెక్స్ట్ టైం ఏ వాటర్ బాటిల్లో అయినా మరెక్కడైనా నీటిని చూస్తే అదో నక్షత్ర అంతర్భాగం నుండి జనించిన వాయువుల యొక్క దివ్యమైన జలమని గుర్తు తెచ్చుకోవడం మర్చిపోవద్దు. మరి ఇంత కష్టపడి ఎన్నో పేలుల తర్వాత ఆవిర్భవించి మన దాహాన్ని తీర్చే ఈ నీటిని వృధా చేయటం భావ్యం కాదు కదా ఫ్రెండ్స్. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ దిస్ అమేజింగ్ వాటర్. ఇది ఫ్రెండ్స్, భూమి పుట్టుక నుండి డైనోసార్స్ మరణించేంత వరకు జీవం ఆవిర్భావానికి చెందిన ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.